హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొడి పొడిలాడే సేమియా ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్లేట్లో ఉన్నవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి. కొంచెం గీ వేసుకొని సేమియాని బాగా వేయించుకోండి దూరగా. తర్వాత సేమియా తీసేసి ఒక ఎండుమిరపకాయ, కొన్ని పల్లీలు వేసి వేయించండి. పల్లీలు వేయడానికి కొంచెం టైం పట్టింది. పల్లీలు వేగిన తర్వాత తాలింపు గింజలు వేయండి. తాలింపు గింజలు కూడా 1 నిమిషం వేగే వరకు ఉంచుకొని దాని తర్వాత కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. అల్లం ఫ్లేవర్ పట్టే వరకు తిప్పండి 1 నిమిషం. దాని తర్వాత కరివేపాకు వేసాము. ఆనియన్, క్యారెట్ వేసి రుచికి తగినంత ఉప్పు వేయండి. వేసినాక ఆల్రెడీ వేయించుకున్న సేమ్యాన్ని వేసి కలపండి. 1 నిమిషం వేయించినాక పక్కన పెట్టిన వేడి నీళ్ళను దీనిలో వేయండి. కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటా కలుపుకోండి. ఒకేసారి వేడి నీళ్ళు వేస్తే మనకి పొడి పొడిగా రాదు. కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేస్తూ మూత పెట్టుకొని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఒకేసారి వేడి నీళ్ళు వేస్తే జిగుటగా వస్తుంది. కొంచెం అప్పుడప్పుడు మూత పెట్టి వేస్తే మనకి పొడి పొడిలాగా నీట్గా వస్తుంది. తిప్పుకుంటూ if you want you can add the cashews. అంతేనండి, రుచికరమైన సేమియా ఉప్మా రెడీ టు సర్వ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.